మలయాళ మార్తాండ స్వాములవారు పంపిన తాళపత్రాలను మీకు అందించాం. అత్యవసరంగా వీటిని ఎందుకు పంపమన్నారో విషయం కనుక్కురమ్మన్నారు స్వామి. అవసరం ఏమిటి అని అడగకుండా ఆపద వచ్చుంటుందని నమ్మి శ్రీచక్ర ఆశ్రమం నుంచి దుష్టకేతు వినాశన తాళపత్రాలను పంపినందుకు ముందుగా మలయాళ స్వామివారికి నా ధన్యవాదాలు తెలపండి. దుష్ట సంహారం అంటే కత్తి మీద సాములాంటిదే కదా స్వామి. భగవంతుడు అవతారాలను ధరిస్తున్న కొద్దీ ధరిత్రి మీద ఆ దుర్మార్గం అంతరించిపోతూ ఉంటుంది. కొన్ని భూత ప్రేత పిశాచాలు పాపాలను అడ్డం పెట్టుకుని ఆత్మలను స్వర్గ నరకాల దారులను ఎంచుకోనియ్యకుండా దారి మళ్లిస్తుంటాయి. భూమి మీదకొచ్చి అమాయకులను భయపెడుతూ ఉంటాయి, దారుణాలు చేస్తూ ఉంటాయి. అలాంటి దుర్మార్గమైన ప్రేతాత్మలను సంహరించాలనే ఈ తాళపత్రాలను పంపించమని మలయాళ స్వామి వారిని కోరాను. వెళ్ళొస్తాం స్వామి. విజయోస్తు. ఉదయం నుంచి ఆ తాళపత్ర గ్రంథాలను తిరిగేస్తూనే ఉన్నారు. గీతను అంతమొందించే మార్గం తెలిసిందా స్వామి? ఈ అధ్యాయంలో ప్రేత సంహారం గురించి సంక్షిప్తంగా రాసింది రాము. అంజలి అర్జునులను రమ్మని కబురు పెట్టండి. అలాగే గురుగారు. విర్రవీగే గీత ప్రేతాత్మకు కళ్ళెం వేసి కాలగర్భంలో నెట్టివేసే శతుశాసన చక్రం ఇందులో ఉంది. దీని అర్థాన్ని మర్మాన్ని ఆధారంగా చేసుకుని అంతమొందించే ఆయుధాన్ని తయారు చెయ్యాలి. మమకారం పెంచుకున్న ఆ శరీరం నాశనమైతే ఆ ప్రేతాత్మ తట్టుకోలేదు. దాని నుండి విడిగా వేరుపడకుండా అందులోనే ఉండాలని భావిస్తూ ఉంటుంది. అంజలి గీత ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కాబట్టి ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకునే అవకాశాలున్నాయి. అందుకే ఇద్దరినీ విడిగా పెట్టాలి. లేదంటే ఆ ప్రేతాత్మ ఇంకొకరిని బలి తీసుకోవాలని బరి తెగిస్తుంది. కానీ తన్ని ఆత్మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆ ప్రేతాత్మకు తెలిస్తే అది ఇంకా చెలరేగిపోతుంది కదా స్వామి. ఇది అతి తెలివిగల భూతం. ఆవేశపడగలదు, ఆలోచించగలదు. ఏది ఏమైనా తన పగ సాధించుకోవటం కోసం అంజలి అర్జునులను చంపకుండా వదలదు. మనమే జాగ్రత్త పడాలి. అన్నిటికీ సిద్ధపడు ధర్మా.
వదిలేస్తే నేను లోపలికి నిన్ను రప్పించింది లోపలికి పంపించడానికి కాదే, కాంతం. కాంతమా, అత్తయ్యన్న మర్యాద కూడా లేదా నీకు? అయినా పర్వాలేదులే, గౌరవించకపోయినా పర్వాలేదులే. వదిలేస్తే చాలు, వదిలేస్తే చాలు. వదిలేస్తా. మరి ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోతావా? ఇంకెక్కడికి పోతాది? ప్రాణం పోతే డైరెక్ట్గా శ్మశానానికే పోతా. అంత భయం బాధ ఉన్నదానివి నేను చచ్చిపోతున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదే కాంతం? ఎందుకు పట్టించుకోలేదే? ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పట్టించుకోలేదే? ఎందుకు పట్టించుకోలేదే? ఎందుకు నిన్నే ఎందుకు పట్టించుకోలేదు? వెంకట్, ఎక్కడున్నారా? రండిరా, కాపాడండిరా. పిలవవే, పిలవు. ఒరే ఒరే వెంకట్, ఎక్కడున్నారా? రండిరా, కాపాడండిరా, చచ్చిపోతున్నాన్రా. రారు. ఎందుకంటే నువ్వెంత అరిచినా వాళ్ళకు వినపడదు. ఒరే, ఎవరన్నా కాపాడండిరా. స్వామీజీ తలుపులకి నిమ్మకాయలు కట్టించాడు కదా, మీకు రక్షగా ఉన్నదే మిమ్మల్ని రక్షించలేకపోతుంది. ఎందుకు? బుద్ధి గడ్డి తిని బయటకొచ్చా. అప్పుడే అనుకున్నా ఇదంతా నీ మాయ అయి ఉంటుందని. అలాగే జరిగింది. నిన్నెలా వదిలేస్తానే? మీ అందరి ప్రాణాలు తీసేదాకా నేనిక్కడే ఉంటాను. నీకు దండం పెడతానే, నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నా వాళ్ళని వదిలేవే ప్లీజ్. అంజలిని నా దగ్గరికి పంపిస్తే నువ్వన్నట్టు మీ అందర్నీ వదిలేస్తాను. నీ కుటుంబం మొత్తం ప్రాణాలతో ఉంటారు. అంజలి ప్రాణాలు నేను తీయాలి. అందుకు నువ్వు సహకరించాలి. ఏమంటావు? అది చస్తుందంటే నేను చచ్చినా కాదన్ను, కానీ మా వాళ్ళని ఎవరిని చంపొద్దు. మాటిస్తున్నాను. నిజంగా నిన్ను నాశనం చేయడానికి ఆయుధాన్ని రెడీ చేస్తున్నారు. ఇందులో నా కొడుకేం పాపం లేదు, దాని మొగుడు కాబట్టి దాని వెనకాల వెళ్లాల్సి వస్తుంది. ప్లీజ్, నా కొడుకు అర్జున్ మీద ద్వేషం పెంచుకోవద్దు. నాకు కావాల్సింది అంజలి ప్రాణం. ఇంకెవరు నాకు శత్రువులు కారు.